హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే మరొక వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే షాపింగ్ బ్లాగ్. సో షాపింగ్ బ్లాగ్ అంటున్నానే కానీ షాపింగ్ చేసామా లేదా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ మేమైతే ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్కి స్టార్ట్ అయ్యాము. ఎర్రగడ్డ మార్కెట్ అంటే ఏంటి అంటే హైదరాబాద్లో ఎవ్రీ సండే ఈ మార్కెట్ ఉంటుంది. అండ్ ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ దొరుకుతాయి. లైక్ క్లాతింగ్ కానీ, కిచెన్ ఎసెన్షియల్స్, ఎలక్ట్రానిక్స్, ఎవ్రీథింగ్ దొరుకుతుంది. అండ్ ద ప్రైస్ విల్ బీ వెరీ లో. చాలా తక్కువ ప్రైస్కి, చీపెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి అన్నమాట. సో మేమైతే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అండ్ ఎవ్రీ సండే మాత్రమే ఉంటుంది. అండ్ రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. చాలామంది వస్తున్నారు అక్కడికి పర్చేస్ చేయడానికి. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఆ మార్కెట్కి అరౌండ్ 1 కిలోమీటర్ ముందు నుంచే మనకి ఫుట్పాత్ మీదే అన్నీ పెట్టి అమ్ముతున్నారనమాట. లైక్ టీ షర్ట్స్, స్వెటర్స్, స్లీపర్స్ అండ్ ఈటబుల్స్ అన్నీ ఉంటాయి. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నా కానీ మేమైతే ఏమి కొనుక్కోకుండా ఇంటికైతే వచ్చేసాము. కొనుక్కోకుండా కాదు, కొనలేక వచ్చేసాము. ఎందుకు అంటే సో మేమైతే కార్లో వెళ్ళాము. ఆ మార్కెట్ ఎలా ఉంది అంటే ఫుల్ క్రౌడీగా ఉంది. సో అసలు కార్ ముందుకి వెళ్ళడానికి చాలా కష్టమైంది. ఇంక ఈ సిచ్యువేషన్లో పార్కింగ్ అస్సలు కుదరలేదు. సో మేము ఇంకా ఆల్మోస్ట్ ట్రై చేసాము ఎక్కడో ఒక దగ్గర పార్క్ చేసి పర్చేస్ చేద్దామని. బట్ దట్ డజంట్ వర్క్ అవుట్. ఈ క్రౌడ్ని చూసి అండ్ ఇలా వచ్చిన తర్వాత మేము వచ్చిన కంక్లూజన్కి ఏంటి అంటే సో ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడు 2 వీలర్ ప్రిఫర్ చేయాలి. సో దట్ మనం షాపింగ్ అనేది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. బికాజ్ దిస్ ఇస్ ఎ క్రౌడీ ప్లేస్. సో మీరు ఇక్కడ చూస్తే మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిపోయేసి ఎక్కడికి కదలలేక సో కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఇదే రీజన్ ఏమి కొనకుండా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మీరు ఇక్కడ ఫ్యూ థింగ్స్ చూడొచ్చు. లైక్ క్లోతింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. లైక్ ఆల్ బ్రాండ్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ ఉంటాయండి. కిచెన్ ఐటమ్స్ కానీ, ఇంకా చిన్నపిల్లలకి, లేడీస్కి, జెంట్స్కి అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చూసాము. ఓకే, ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాము అన్న ప్లాన్ తోటి మేమైతే ఇంకా కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో అసలు మార్కెట్ ఎలా ఉంది ఏంటి, ఆ క్రౌడ్ ఎలా ఉంది అనేది మీరు కూడా చూసేయండి.
రాకూడదా? కార్లో వస్తే ఇట్లానే ఉంటుంది ముందు చూడు. కార్లో వస్తే మీరు కూడా మా అలాగే స్టక్ అయిపోతారు. సో ఆల్మోస్ట్ ½ నుంచి ట్రై చేస్తున్నాం మేము వెహికల్ పార్క్ చేయడానికి, కానీ అసలు పార్క్ చేసేది కాదు కదా, ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నాము. సో అందుకని చెప్పేసి ఈ వీక్ అయితే మేము మా షాపింగ్ ప్లాన్ని డ్రాప్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ వీక్ బైక్లో వచ్చి షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో మీలో ఎవరైనా ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు 2-వీలర్ ప్రిఫర్ చేయండి. అట్లీస్ట్ ఎక్కడో ఒక దగ్గర పార్క్ చేసి షాపింగ్ చేయగలం మనం. సో కార్లో వస్తే చాలా అంటే చాలా కష్టం కదా, అసలు రాకండి. సో పార్కింగ్ అనేది అస్సలు ఉండదు, చాలా ఇంపాసిబుల్ అనమాట. సో ఒకవేళ వస్తే మా అలాగే మీరు కూడా డిసప్పాయింట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టాటా బాయ్.